విధంగా మరి పోలీస్ శాఖ వారు కూడా చాలా సందర్భంలోనే చిన్న చిన్న బళ్ళు 2 వీలర్స్కి రోడ్డు మీద అడ్డగించి కాగితాలు ఉన్నాయా, తాగి ఉన్నారా అనేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇటువంటి పెద్ద బళ్ళు విషయంలో కూడా అటువంటి ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. చింతలవీధి వినాయక నిమగ్నంలో స్కార్పియో వాహనం ఢీకొని 2 మృతి చెందగా మరో 6 క్షతగాతులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ పాడేరు నుండి అరకు, పెదబెల్లి వెళ్లే ప్రధాన రహదారిపై చింతలవీధి జంక్షన్ వద్ద రాస్తారోకో చేపట్టి రాకపోకలు స్తంభింపచేశారు. కూటమి నేతలు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలిచారు. కూటమి నేతల ప్రవేశంతో జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పంచాయతీని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉన్నతాధికారుల హామీ మేరకు సోమవారం 5 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైన వాహనాన్ని అరకు సిఐ హిమగిరి పాడేరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనితో ఆందోళన విరమించి బంధువులు పాడేరు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. కాగా ఆదివారం జరిగిన ఘటనలో చింతలవీధి గ్రామానికి చెందిన సీతారాం, కొండబాబు అనే 2 మృతి చెందారు. పరిస్థితి విషమంగా ఉన్న కొర్రా దాలిమ, కొర్రా ఈశ్వర్ ను మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించారు. కొర్రా గౌరమ్మ, గుట్ట దాసు, వంతల నమోతి, పాంగి మోతి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో మృతుడు కొండబాబుకు 3 పిల్లలుండగా భార్య గర్భంతో ఉంది. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు కూటమి నేతలు అండగా ఉండి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అందరికీ నమస్కారం. నిన్న గణేష నిమజ్జనోత్సవ సందర్భంగా పాడేరు నియోజకవర్గంలో పాడేరు మండలం చింతలీది పంచాయతీ చింతలీది గ్రామంలో ఈ నిమజ్జనోత్సవాల ఉత్సవంలో భాగంగా గ్రామస్తులంతా ఆ భగవంతుడిని నిమజ్జనం చేసే కార్యక్రమంలో సాయంత్రం ఆటపాటలతో వాళ్ళు ఊరేగింపు చేస్తూ ఉంటే సడన్గా ఒక స్కార్పియో దూసుకుంటూ వచ్చి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆడుతున్నటువంటి వాళ్ళిద్దరిని చాలా స్పీడ్గా వచ్చి కొట్టడం వలన ఒక 2 వ్యక్తులు మరణించడం, అంతేకాకుండా ఒక 6గురికి తీవ్రంగా గాయాలవ్వడం, ఒక 2 కూడా ఈరోజు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ చింతలవీధి పంచాయతీలో జరుగుతుంది. నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను, నిన్న సాయంత్రం జరిగినటువంటి పరిస్థితిలో ఈరోజు కూడా మాకు న్యాయం కావాలి. ఎందుకంటే ఆ చనిపోయినటువంటి కొండబాబు అన్న వ్యక్తికి భార్య, 3 బిడ్డలు, భార్య కూడా మళ్ళా గర్భిణీతో ఉన్నారు. సీతారామల భార్య ఉన్నారు. వీరితో పాటు ఇప్పుడు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, సీరియస్గా ఉన్నారో ఎవరు న్యాయం చేస్తారు? న్యాయం చేసే వాళ్ళు ఎవరున్నారు? దానికోసమే ఇప్పుడు గ్రామస్తులంతా కూడా ప్రధాన రహదారి అయినటువంటి ఈ చింతలీది నడి మధ్యన వాళ్ళు ధర్నా చేస్తున్నారు. కానీ ఈరోజు ఎవరి ప్రాణాలైనా ఒకటని అనుకోకుండా అది పార్టీలు మా వాళ్ళు కాదు, మా పార్టీ కాదని చెప్పి నిమ్మక నీరెత్తనట్టుగా ఈరోజు వాళ్ళు చేసేటటువంటి ప్రక్రియ చాలా బాధాకరం. అందుకని ప్రధానంగా ఇప్పుడే పిఓ గారికి, ఎస్పీ గారు కూడా మాట్లాడాము. ఇమ్మీడియట్గా ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డటువంటి చేసినటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి వీళ్ళకి న్యాయం చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకపోతే వాళ్ళంతా చాలా ఆందోళన బాధగా ఉన్నారు. వాళ్ళ బాధని తీర్చకపోతే ఇది చాలా ఇష్యూ పెద్దదవుతుంది. కనుక ఇమ్మీడియట్గా రాకపోతే మాత్రం ఇప్పుడు మేము రాజారావు గారు, అలాగే మా శాంతకుమారి గారు, మా విజయరాణి గారు, మా పార్వతి గారు, మా బుజ్జి గారు, మేమంతా అంటే మేము ఇక్కడ రాజకీయాలు మాట్లాడట్లేదు, ప్రజల పక్షాన ప్రజలకి న్యాయం చేయాలని మేమంతా ఇక్కడికి వచ్చాం. అది ఎవరైనా పర్వాలేదు, అంతా మేము గిరిజనులు. మా గిరిజనులకి జరిగినటువంటి అన్యాయానికి
అది ఎవరినైనా సరే ఎవరు దానికి బాధ్యులో వాళ్ళని నిలదీయడం కోసమని ఇక్కడ వచ్చాము. ఇమ్మీడియట్గా రావాల్సినటువంటి అవసరం ఉంది. రాకపోతే ఊరుకోమని చెప్పి గట్టిగా హెచ్చరిస్తున్నాం. వచ్చి వాళ్ళకి సమాధానం చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే 2 బాడీస్ ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నాయి. వాటికి క్రిమేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇప్పటి వరకు దాదాపుగా ఇంకా కాసేపు ఉంటే కనుక 24 గంటలు పూర్తి కావస్తోంది. ఇలాంటి సమయంలో దానికి న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఇది ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. తప్పని పరిస్థితుల్లో ఆ కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ వాళ్ళకి క్షతగాత్రులకి ప్రాణం పోయినటువంటి ఆ కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించాలని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. నమస్కారం. నిన్న సాయంకాలము చింతలిది గ్రామంలో జరిగినటువంటి ప్రమాదం దురదృష్టకరం, బాధాకరం. ఈ విషయంలో మేమందరూ కూడా ఆ బాధిత కుటుంబాలకి, చనిపోయినటువంటి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అయితే దాదాపు ఇంకొక 3-4 గంటలు అవుతే 24 గంటలు అవుతాయి ఈ సంఘటన జరిగి. ఇప్పటి వరకు కూడా దీనికి పరిష్కార మార్గము చూపకపోవడము, ప్రమాదముకి కారకులైనటువంటి వ్యక్తులు కూడా ఈ విషయంలో వాళ్ళు చొరవ చూపించకపోవడం వలన తల్లులు, పిల్లలు, చంటి పిల్లలు, అలాగే బంధువులంతా కూడా నిన్నట్టుండి కనీసం మంచినీళ్ళు కూడా లేకుండా వారి ఆవేదనని మాకు న్యాయం చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు, కోరుతూ ఉన్నారు. దీనికి మరి పోలీస్ శాఖ వారు కూడా దీన్ని చొరవ తీసుకొని ఆ బాధిత కుటుంబాలకి న్యాయం చేసి ఈ రోడ్డు మీదకి అసౌకర్యంగా ప్రయాణికులకు ఉన్నాయి అది కూడా వెంటనే క్లియర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మా తాలూకు అభిప్రాయము. అదేవిధంగా మరి పోలీస్ శాఖ వారు కూడా చాలా సందర్భంలోనే చిన్న బళ్ళు 2 వీలర్స్కి రోడ్డు మీద అడ్డగించి కాగితాలు ఉన్నాయా, తాగి ఉన్నారా అనేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇటువంటి పెద్ద బళ్ళు విషయంలో కూడా అటువంటి అప్పుడప్పుడు మరి వాళ్ళు పర్యవేక్షణ చేసి చూస్తే ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి కారణమవుతాయి. నిన్న ముఖ్యంగా మరి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాన్ని బట్టి ఆయన తాగి ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అనేది ఆ సంఘటన బట్టి తెలుస్తూ ఉన్నది. కనుక ఇప్పటికైనా సరే పోలీస్ శాఖ వారు కూడా ఆ విషయంలో రానున్న రోజుల్లో తగు జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. ఈ విషయంలో పోలీస్ శాఖ వారు కూడా చొరవ తీసుకొని మరి బాధిత కుటుంబాలకి న్యాయం చేసి త్వరగా ఎవరైతే గాయాలతో హాస్పిటల్లో ఉన్నారో వారికి న్యాయం జరగాలి. చనిపోయినటువంటి కుటుంబాల వారికి మరి తగు న్యాయం చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చే విధంగా పోలీస్ శాఖ వారు కూడా చొరవ తీసుకోవాలి. లేని పక్షంలో మరి ఆ కుటుంబీకులు, వాళ్ళ బంధువులు, ఆ బాధిత కుటుంబాలకి అండగా మా కూటమి నాయకులు కూడా తీవ్రంగానే ఈ విషయంలో పరిగణించి మేము న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.